నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు షాహిన్ కిచెన్. ఈరోజు నూనె వంకాయ తయారు చేసుకుందామండి. టేస్ట్ రుచి సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు నేను 4 టమాటాలు తీసుకున్నాను, చిన్న సైజు 4 తీసుకున్నానండి. కొత్తిమీర కొద్దిగా, ఎర్రగడ్డలు పెద్ద సైజు 1 తీసుకుని సన్నగా కట్ చేశాను. కరివేపాకు, పచ్చి కొబ్బరి, అలాగే వేరుశనగపప్పు. ఈ రెండేను వేరుశనగపప్పు బాగా వేయించుకొని పేస్ట్ చేసుకున్నానండి. చింతపండు చిన్న సైజు చాలు, చిన్న సైజు నిమ్మకాయ అంత సైజు చింతపండు నేను 10 నిమిషాలు ముందు నానబెట్టుకున్నాను. 300 గ్రామ్స్ వంకాయలు తీసుకున్నాను, చిన్న సైజు. చిన్నవి నూనె చిన్న సైజు ఉంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. కర్రీ చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. చిన్నవి ఈ సైజులో చిన్న సైజు తీసుకున్నాను, టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేను ఉప్పు నీళ్ళలో నానబెట్టుకుని ఇలాగా కట్ చేసుకున్నాను. 4 పార్ట్స్గా కట్ చేశానండి. వేరుశనగపప్పు బాగా వేయించుకొని ఫ్రై అయ్యి చల్లారాక మిక్సీ పట్టుకున్నాను. పచ్చి కొబ్బరి, వేరుశనగపప్పు. ఓకే ఫ్రెండ్స్, ప్రాసెస్ విధానం చూద్దాము. కడాయి పెట్టుకొని నూనె వేడయ్యాక ఎర్రగడ్డలు వేసేసుకుందాము. మనం కట్ చేసిన ఎర్రగడ్డలు. నూనె కర్రీ సరిపడ నూనె వేసుకుంటే చాలండి. అలాగే కొద్దిగా కరివేపాకు, అలాగే ఒక పచ్చిమిర్చి, దోరగా ఫ్రై చేసుకున్నామండి. ఒక 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్నాము. ఒక 3 నిమిషాలు ఫ్రై అయ్యాక టమాటాలు వేసేసుకున్నాం ఫ్రెండ్స్. బాగా ఫ్రై చేసుకున్నాము. ముక్కలు బాగా మెత్తగా పడే వరకు ఉడికించుకున్న తర్వాత మనము వంకాయలు వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. టమాటాలు ఉడికిన తర్వాత ఇప్పుడు వంకాయలు వేసేస్తున్నాము. మనము అలాగే కొద్దిగా సాల్ట్ వేసేస్తున్నామండి. ½ టీ స్పూన్ కారం కూడా వేసేసుకుందాము. అలాగే పసుపు. బాగా కలుపుకొని మెత్తగా ఉడికే వరకు మనం మూత పెట్టుకొని ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేకపోతే కింద అడుగున మాడిపోయే అవకాశం ఉంది. మధ్యలో బాగా కలుపుకొని ఒకసారి మూత పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. వంకాయ ముక్కలు, టమాటా ముక్కలు బాగా మగ్గాక మిక్సీ పట్టుకున్న మన పేస్ట్ కూడా వేసేసుకుందామండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాము. ఒక 2-3 నిమిషాలు బాగా కలుపుకొని 2-3 నిమిషాలు మగ్గనిద్దాము. కొద్దిగా 2-3 నిమిషాలు బాగా ఉడికాక ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ వేసుకున్నానండి. ఇప్పుడు 2-3 నిమిషాలు బాగా ఉడికించుకుందాము. ఈ కర్రీ బాగా ఉడికే వరకు మూత పెట్టుకొని 5 నిమిషాలు ఉడికించుకున్నాం ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఉప్పు సరిపడా ఉప్పు వేసుకోండి.
ఇప్పుడు వాటర్ వేసుకున్నాను కదండి, ఇప్పుడు కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకొని బాగా ఉడికించుకుందాము. ఇలాగా కర్రీ బాగా ఉడికేటప్పుడు ముక్కలు మెత్తబడాక చింతపండు పేస్ట్ కూడా వేసేసుకుందాము. ఇప్పుడు కర్రీ కొద్దిగా గట్టిగా పడే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఫ్రెండ్స్. బాగా కర్రీ ఉడికిన తర్వాత ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసేసుకుందాము. సన్నగా కట్ చేసిన కొత్తిమీర, అలాగే ఫ్లేవర్ కోసము ధనియాలు, జీలకర్ర, మెంతులు మనం పొడి చేసుకున్నాం కదండి, 1/2 టీ స్పూన్ వేసేసుకుందాము. ఇప్పుడు బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్. మన కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లో ఇప్పుడు మనము సర్వ్ చేసుకుందాము. మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది.